హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత కింద 6,000 రూపాయలు రైతు కూలీల యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తుంది ప్రభుత్వము. తాజాగా అందినటువంటి సమాచారం అండి. ఈ జిల్లాల్లోని వాళ్ళకి మాత్రమే 6,000 రూపాయలు అయితే పడడం జరిగిందని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి. నేను చెప్పినటువంటి ఈ జిల్లాల్లో వాళ్ళకి ఈరోజు సాయంత్రం లోపల లేదా రేపు సాయంత్రం లోపల అయితే 6,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందరికీ కూడా ఎప్పటిలోపల పడుతుందనేది చాలా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. తాజాగా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, భూమి లేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి గతంలో సుమారు 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ అనేటివి రావడం జరిగింది. సో ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయల లెక్కన 2 విడతల్లో ఈ సాయం అయితే రైతు కూలీల యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. అనుకున్నట్లుగానే రైతుల యొక్క ఖాతాల్లోకి ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ అనేది లేదో ఆ ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క రైతు కూలీల యొక్క అకౌంట్లోకి డబ్బులను విడుదల చేయడం జరిగిందండి. 6,000 రూపాయలు అయితే మొదటి విడత కింద అయితే విడుదల చేశారనమాట. సో గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని తేల్చింది. ఆ లెక్కన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికి ఏటా 1,200 కోట్లు ఖర్చు అవుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరంటే, సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం పథకానికి సంబంధించిన అర్హుల నిబంధనల్లో ధరణి పోర్టల్లో తమ పేరుపై భూమి లేనటువంటి వాళ్ళు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళు అర్హులని చెప్తున్నారనమాట. అంటే ధరణి పోర్టల్లో మీరు రైతు రిజిస్ట్రేషన్ అనేది లేనటువంటి వాళ్ళు, అంటే మొత్తానికి భూమి లేనటువంటి రైతులు, అదేవిధంగా ఉపాధి హామీ పనులు అంటే 100 రోజుల పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ లిస్టులో అయితే ఉంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా 100 రోజుల పనులకు సంబంధించినటువంటి జాబ్ కార్డు ఉంటే సరిపోదు, మీరు 20 రోజులు పని దినాలు కూడా పూర్తి చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయని చెప్పి గతంలోనే అప్డేట్స్ అయితే అందించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారము సో పత్రికాముఖంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాన్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో జస్ట్ ఒక 2 అవర్స్ బ్యాకే వచ్చిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి డబ్బులు జమ, శివరాత్రి పర్వదినాన వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేనటువంటి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల యొక్క ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున నగదు జమ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 83,420 మందికి 50.65 కోట్లు చెల్లించింది. మొదటి విడతలో 18,180 మందికి అయితే డబ్బులు జమ చేయగా ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అయితే లేనటువంటి ఈ 2 జిల్లాల్లో మాత్రమే, అంటే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే ఈ డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే పడడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రైతు కూలీల యొక్క అకౌంట్లోకి సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతల్లో విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అనుకున్నట్లుగానే మొదటి విడత ఒక 18,000 మందికి అయితే విడుదల చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మార్చ్ ఫస్ట్ వీక్ తర్వాత అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీ యొక్క ఖాతాలకు పడినాయా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి మంచిగా రీచ్ వచ్చేటట్లు కనుక చేసినట్లయితే ఈ సమాచారం మీద మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే జమ అయితే అవుతున్నాయని చెప్పి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. సో మీకు గనక పడినట్లయితే ఒకసారి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు కూడా చాలామందికి కూడా 3 ఎకరాల భూమి కలిగినటువంటి వాళ్ళకి పడాల్సి అయితే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కంప్లీట్ అయినటువంటి తర్వాత రైతుల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే జమ చేసేందుకు అవకాశం అయితే ఉండబోతుందండి. పూర్తి వివరాలతో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.